కోదండ రెడ్డి గారు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన రైతు ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ ద్వారా ఆ రోజు ఆయన రైతుల దగ్గరికి వచ్చి చెప్పిన మాటల్ని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఫార్మాసిటీ వ్యతిరేకంగా ఆయన గోరు కట్టిపించిండు. ఆడ మా ఊరి దగ్గర మేడిపల్లి గడ్డ దగ్గర గోరు కట్టిపించిండు. ఆయనే శంకుస్థాపన చేసి గోరు కట్టిపించిన మహానాయకుడు ఆయన. ఆయన ఈరోజు ఈ రైతులకు చేసినటువంటి మోసం ఎలాంటిదో ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు మా యాచర మండల రైతుల తరఫున తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ అందరూ కూడా అప్పుడు మేము వెంట తిరగడం జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళి కలిసిరే మీ మంత్రులని? ప్రతి ఒక్క మంత్రిని కలవడం జరిగింది. బట్టి విక్రమార్కని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని, సీతక్క గారిని, మళ్ళా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళంతా మేము చెప్తాం, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గిట మా పార్లమెంటు సభ్యులు వారిని గిట మా నాయకులు గిట కలవడం జరిగింది. లోకల్ ఉన్న కాంగ్రెస్ నాయకులు గిట వాళ్ళని కలవడం జరిగింది. అయినా వాళ్ళకు ఇప్పటివరకు పశ్చాత్తాపంగా మరి రైతులకు ఏదైనా మేలు చేయాలి, అక్కడ ఆన్లైన్ లెక్కించాలి, వాళ్ళ భూములను వాళ్ళకు ఇప్పించాలని చెప్పేసి ఇంత గిట సోయలేని నాయకులు మా ప్రాంతాల్లో ఉండని చెప్పేసి మేము ఈరోజు మనం సిగ్గుపడుతున్నాం. ప్రజలు హక్కులు ఎరంగా హరించబడుతున్నాయో మా సంస్థ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నాం. ఫార్మాసిటీలో తీసుకున్నటువంటి 19,333 ఎకరాల భూమి, అలాగే ఫ్యూచర్ సిటీ పేరు మీద త్వరలో సేకరించబోయే 30,000 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు గుదిబండగా తయారయ్యాయి. అది పూర్తిగా జీవన శైలిని మార్చేసి భూమి అంతా కూడా మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వడము, ఫార్మాసిటీ పేరు మీద భూమిని కాలుష్యం చేయడం, భూసారాన్ని నాశనం చేయడం, ఇవన్నీ ఏవి కూడా సమర్థించదగ్గవి కావు. కాబట్టి ఈ సేకరణను ఇమ్మీడియట్గా ఆపాలి, రైతులకు రక్షణగా నిలబడాలి. ప్రజలందరూ కూడా ఫార్మాసిటీ బాధితులు, ఆ 3 మండలాల్లో ఉన్న ప్రజలు, 7 గ్రామాల్లో ఉన్న భూమి అన్నింటినీ కూడా ఆ పేద రైతుల నుంచి తీసుకున్న భూమిని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత మీడియా మిత్రులకు, అందరి రాష్ట్ర ప్రజల మీద ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఉద్యమం ఎన్ని రోజులు కొనసాగబోతున్నది? ఈ రైతుల వెంట ఏ కార్యక్రమాలు, ఏ సంఘాలు ఉన్నాయి? వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి పొందే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. అన్ని ప్రజా సంఘాలు కూడా సహకరిస్తామంటున్నాయి.